శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. 2026వ సంవత్సరం రాబోతుంది. ఇందులో భాగంగా నడిచేటువంటి ట్రాన్సిట్స్ గురువు కానీ, శని కానీ, రాహు కానీ, కేతు కానీ చూసిన తర్వాత ఆ ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ ఏ విషయాల్లో ఎక్కడెక్కడ ఏ టైంలో ఏ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక మరి రోహిణీ నక్షత్రం వాళ్ళకి 2026లో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే శకటం పంచరోహిణి అని శాస్త్రం చెప్పిందండి. అంటే ఏంటి అంటే బండి ఆకృతి అన్నమాట, రథం అన్నమాట. రథము అంటే ఏంటి అంటే ఇక్కడ గుర్తు ఏం చెప్తారు అంటే వీళ్ళు 10 మందికి సహాయం చేసేటువంటి గుణం ఉన్నవాళ్ళు, 10 మందిని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే ఒక ట్రెండ్ సెట్టర్గా యూత్కి ఇన్స్పైర్ చేసే విధంగా ఉండేటువంటి వాళ్ళు రోహిణి నక్షత్రంలో ఎక్కువగా ఉంటారు. జనరల్లీ రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. ఒక మహానుభావుడి యొక్క జననం రోహిణి నక్షత్రంలో జరిగిందండి. ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. సో ఇక్కడ ఏంటి అంటే వృషభ రాశిలో 4 పాదాలు సంచారం చేస్తూ ఉంటాయి. సో 4 పాదాలకి రాశ్యాధిపతికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. తర్వాత రోహిణి నక్షత్రానికి చంద్రుడు. తర్వాత ఈ అధిదైవము ఎవరు అంటే ప్రజాపతి. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే ఇక్కడ రోహిణీ నక్షత్రం సర్వదోష నక్షత్రం అండి. 4 పాదాల వాళ్ళకి కూడా దోషం ఉంటుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళలో ఎవరు జన్మించినా సరే చిన్నప్పుడు నక్షత్ర శాంతి లేదా నవవిధ శాంతి అనే తప్పకుండా ఆచరించాలి. లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు ఇబ్బందులు రావడం కానీ చిన్న వయసులో మీరు చూసే ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక మనం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే జాతకం ఏం చెప్తుంది అంటే వీళ్ళు చాలా ప్యాషనబుల్ అండ్ ఫ్యాషనబుల్ లైఫ్ అనేటువంటిది చూస్తారు. ఏదైనా సాధించాలి అనేటువంటి కసి పట్టుదల వీళ్ళలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తర్వాత ఫ్యాషన్ మీద వీళ్ళకు ఉండేటువంటి అభిమానం కానీ, లేకపోతే స్టైలిష్గా జీవితంలో బ్రతకాలనేటువంటి కోరిక కానీ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎవరు జన్మించినా చాలా క్రియేటివ్, వేరే రొమాంటిక్ అంటే డబ్బుని, ఒక వెల్తీ లైఫ్ని, ఒక భోగవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ అనుభవించేటువంటి యోగం రోహిణీ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. అండ్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏ కష్టాలు ఉండవా అంటే కాదండి, ఈజీ కాదు వాళ్ళలో బ్రతకడం అంటే. మనసులో ఎన్ని బాధలున్నా బయటికి మాత్రం నవ్వుతూ చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు. అది రోహిణీ నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి స్పెషాలిటీ. తర్వాత వీళ్ళు జనరల్లీ ఏ ఏ రంగాల్లో బాగా రాణిస్తారు అని శాస్త్రం చెప్పింది అంటే బ్యూటీషియన్స్గా, మ్యూజిషియన్స్గా, డ్యాన్సర్స్గా, కమేడియన్స్గా, ఒక బ్యాంకర్స్గా, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళగా, లేదు అనుకుంటే ఒక క్లాత్ మర్చెంట్స్గా, ఆర్టిస్టులుగా, డైరెక్టర్స్గా బాగా రాణిస్తారు అని శాస్త్రం చెప్పింది. చంద్రుడు అధిపతి అండి. బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, ఫార్మర్స్ అండి, రైతులు చాలామంది రోహిణీ నక్షత్రం వాళ్ళు ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ యొక్క చార్ట్ మనం బాగా గమనిస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ ఎవరు అంటే శుక్రుడు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి అలంకార ప్రియులు అని చెప్పచ్చు. అంటే వీళ్ళు బాగా అందంగా కనబడాలి అనేటువంటి కోరిక, ఆ ఫ్యాంటసీస్ కానీ, ఆ డ్రీమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి ఇంకా శరీరం మీద మోహం అనేటువంటిది ఉంటుంది. అంటే బాగా అట్రాక్టివ్గా ఉండాలి, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉండాలి అనేటువంటి కోరిక ఉంటుంది. జనరల్లీ రోహిణీ నక్షత్రం వాళ్ళు ఇలాగే ఉంటారండి. వాళ్ళు చాలా యంగ్గా కూడా ఉంటారనుకోండి, అది వేరే విషయం. ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ బుధుడు. వీళ్ళకు ఉండేటువంటి తెలివితేటలు మాత్రం అపారమైనటువంటి బిజినెస్ స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అన్నమాట. ఒక జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ మేనేజ్ చేస్తూ, ఒక ఎస్ఐపిస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రెంట్స్ రూపంలో కానీ, ఇలా అనేక రకాలుగా వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించే తెలివితేటలు కొద్దిమందికే ఉంటాయి. అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. అలా అని చెప్పి వీళ్ళు ఎక్కడా కూడా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీకి కానీ లోనవ్వరు. అది మెయింటైన్ చేయడంలో వీళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైన పొటెన్షియల్ అది. సో ఎవరైనా విమెన్ ఇంట్లో నుండి చూస్తూ ఉంటే రోహిణీ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ, ఏదైనా బట్టలు కానీ, చీరలు కానీ, బొటీక్స్ కానీ, మీ టాలెంట్ని బయటికి తీసుకురావడం కానీ చేయగలిగితే ఖచ్చితంగా ధన ఆర్జన అనేటువంటిది ఇంకా బాగా పెరుగుతుంది. ద ఒరిజినల్ థర్డ్ లార్డ్ ఎవరు అంటే చంద్రుడు అండి. అంటే ఏంటి అంటే మీకు ఆ పట్టుదల, కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి. థర్డ్ లార్డ్ చంద్రుడు అంటే ఏంటంటే ఈ రోజు పొద్దున్న ఈ పని నేను చేసేస్తాను అనుకుంటారు, సాయంత్రానికి దాంట్లో 100 రకాల మార్పులు వస్తాయి, మళ్ళీ చేయలేనేమో అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే, ధైర్యం పట్టుదల ఉండగలిగితే ఖచ్చితంగా అనుకున్నది మీరు సాధిస్తారు. ఫోర్త్ లార్డ్ రవి అవ్వడం వల్ల మీ తల్లి ఇంట్లో డామినేటింగ్ మదర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవిడ సంపాదన వల్ల కానీ, ఆవిడ యొక్క మెయింటెనెన్స్ వల్ల కానీ ఇల్లంతా కూడా చాలా అద్భుతంగా రన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్లీ రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఆడ సంతానము అనేటువంటిది కలుగుతుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఆడ సంతానం కలుగుతారు. 5th లార్డ్ బుధుడు కాబట్టి ఎక్కువగా ఈ కవల పిల్లలు కానీ, ఇద్దరు ఆడపిల్లలు కానీ, మొదటి ఆడపిల్ల తర్వాత మగ సంతానం ఇలా కలుగుతూ ఉంటారు. ద ఒరిజినల్ 6th లార్డ్ శుక్రుడు అండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే విమెన్ విషయంలో, లవ్ ఫెయిల్యూర్ విషయంలో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విషయంలో,
లేకపోతే ఆడవాళ్ళు అయితే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్ గుప్త రోగంలో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటివి అనమాట. వీటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో కొద్దిపాటిగా మనం చెప్పాలి అంటే బ్రేకప్స్ అనేటువంటివి లవ్లో కూడా ఎక్కువగా అవుతాయి అని చెప్పచ్చు. బట్ మ్యారేజ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే 7th లార్డ్ కుజుడండి, డామినేటింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్ స్పౌస్ అనమాట. అంటే వాళ్ళ యొక్క కమాండ్లోనే మొత్తం అంతా ముందుకు వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. సో దీనివల్ల చిన్న చిన్న ఈగో ఇష్యూస్ కానీ, డామినెంట్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అవన్నీ కూడా నెగ్లెజిబుల్. ఖచ్చితంగా వాటిని ఈజీగా మీరు అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ బిజినెస్లు బాగుంటాయి? ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఈ యొక్క వ్యవసాయం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత చెప్పాలంటే కుజుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా ఫైర్ రిలేటెడ్ అనమాట. కిచెన్ యుటెన్సిల్స్, కిచెన్కి సంబంధించినవి ఆర్ ఈ యొక్క వంటకి సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు. నా ఒరిజినల్ 8th లార్డ్ గురుడు అండి. ఒక ఫేజ్లో గురుబలం మీ పర్సనల్ చార్ట్లో లేకపోతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, లేకపోతే ఫెయిల్యూర్స్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా చూస్తారండి. ఎందువల్ల అంటే అందరినీ ఎక్కువగా నమ్మడం వల్ల, అతి మంచితనంతో మోసపోవడం వల్ల. చాలా అతి మంచితనంతో మోసపోయేటువంటి నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం కూడా ఒకటి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. ద ఒరిజినల్ 9th and 10th లార్డ్ శని ఎప్పుడూ కూడా మీకు కలిసి వచ్చేది ఏంటి అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ మనోధైర్యం, మీ కష్టం, మీ ఇండిపెండెన్స్, మీ ఇండివిజువల్ క్యారెక్టర్, మీ ఇండివిజువల్ శక్తి, మీ కష్టం, కృషి ఇవే మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే రాజయోగ కారకుడు శని. మీ మోటివేషన్, మీ ఇన్స్పిరేషన్, లేకపోతే మీ డిసిప్లిన్, మీ డిటర్మినేషన్ ఇవే మిమ్మల్ని కాపాడుతుంటాయి. దానివల్లే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. రోహిణి నక్షత్రంలో ఉండి అన్నీ వెల్ సెటిల్డ్ అయిపోయి ఉంటే ఒకసారి గుండెల మీద చేయి వేసుకోండి. మీరు కూడా ఇవే సిద్ధాంతాలు ఫాలో అయి ఉంటారు. చాలా డిసిప్లిన్డ్గా కష్టంతో పైకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ద ఒరిజినల్ 12th లార్డ్ ఎవరు అంటే కుజుడు అండి. ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, వాహన ప్రమాదములు కానీ, అప్పులు కానీ ఈ 4గిట్లో ఏదైనా ఖచ్చితంగా ఒకటైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది వాస్తవం, కావాలంటే రాసుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇంకా డీటెయిల్డ్గా మనం ఫర్దర్గా రోహిణి నక్షత్రానికి ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఫర్దర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 2026లో వీళ్ళకి ఏ విధంగా కనబడబోతోంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 1వ తారీఖు దాకా మీకు రాజయోగం అండి. ఎందుకు? గురువు అనేటువంటి ఆయన మీకు 2nd హౌస్లో ఉన్నారు. దీనివల్ల ధనయోగం చాలా బాగుంటుంది. అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. అప్పులనే తీర్చేసేటువంటి మార్గంలో. ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే గౌరవ మర్యాదలు సంపాదించుకోగలుగుతారు. మీ కెరీర్లో చాలా గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. పెళ్లి కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. విద్యార్థులు మంచి శ్రద్ధతో మీరు చదవండి. 100% పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి మీకు జూన్ లోపు అయితే చాలా బాగుంటాయి. తర్వాత మంచి లాభాలు అనేటువంటివి బిజినెస్లో కూడా చూసే అవకాశాలు, మీ ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం, కొత్త తరహా ఆలోచన ఎనర్జీతో ముందుకు వెళ్ళడం జూన్ 1వ తారీఖు దాకా అన్నీ బాగుంటాయి. జూన్ 1 తర్వాత గురు ఎగ్జాల్టేషన్లో 3rd హౌస్లోకి వెళ్ళిన తర్వాత బంధు విరోధము అంటే కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, అందరినీ నమ్మి ఇబ్బంది పడడం కానీ, ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ, అవమానాలు, ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న అప్పులు కానీ, చిన్న చిన్న అవమానాలు కానీ కనబడతాయి. వాస్తవంగా 5 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ మీకు గురుడు ఎక్కడికి వెళ్తారు అంటే 4వ స్థానంలోకి వెళ్తారు. దీనివల్ల ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కానీ, లేకపోతే కుటుంబం కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కానీ, తల్లి కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే విదేశీ యోగం కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్గా గురుడు ఎప్పుడు మాత్రం మీకు యోగిస్తారు అంటే జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే మీకు గురుడు యోగిస్తారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నుంచి అంత ఎనర్జీ మీకు కనబడదు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీకు చాలా బాగున్నారు. శని అనుకూలించారు అంటే మీ జాతకానికి రాజయోగం అండి, బ్రహ్మాండమైన రాజయోగం. 9th and 10th లార్డ్ శని 11thలో యోగించడం మీ కష్టానికి, మీ యొక్క ప్రయత్నానికి తగిన ప్రతిఫలాలు తప్పకుండా చూస్తారు. రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎవ్వరు చూస్తున్నా బలంగా కష్టపడండి, సమయాన్ని వేస్ట్ చేయొద్దు. విద్యార్థులైతే నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉంటే మరింత శ్రద్ధ, తెలివితేటలు, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. ఎవరిని కూడా నమ్మద్దు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాహు అనేటువంటి ఆయన సంవత్సరం మొత్తము కూడా నవంబర్ 25 దాకా మీకు చాలా బాగున్నారు.
దీనివల్ల మీ కెరీర్ గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కెరీర్ ఎలివేట్ అయ్యే అవకాశాలు అంటే ప్రమోషన్ రావడం కానీ, మంచి పేరు తెచ్చుకోవడం కానీ, మీ పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇయర్ ఎండ్లో అంటే నవంబర్ 25 తర్వాత కేతు అనుకూలిస్తారు, మళ్ళీ రాహు పాడైపోతారు. అంటే రాహు ఎక్కడికి వస్తారు? 9వ స్థానంలోకి వస్తారు. అప్పుడు మళ్ళీ కొంచెం కెరీర్లో ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, డబ్బు వృధా ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. బట్ ఇయర్ ఎండ్లో కేతు అనుకూలిస్తారు కదా, ఆయన దేనివల్ల అంటే కుటుంబ సమస్యలు అనేటువంటివి సాల్వ్ అవ్వడం కానీ, తల్లికి సంబంధించిన సమస్యలు సాల్వ్ అవ్వడం కానీ, గృహ నిర్మాణాలు అనుకూలించడం కానీ, సిబ్లింగ్స్ వల్ల బాగా కలిసి రావడం కానీ, పట్టుదలతో కసి కృషి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ, మనోధైర్యాన్ని నిగ్రహాన్ని పెంచుకోవడం కానీ అన్నీ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇయర్ ఎండ్లో కేతు అనుకూలిస్తారు. సో ఈ విధంగా రోహిణి నక్షత్రం వాళ్ళకి 2026లో కనబడుతోంది. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి టైం పీరియడ్స్ మాత్రం పాటించండి. ఈ జూన్ లోపల డబ్బులు రావాల్సినవి ఉంటే ఖచ్చితంగా అవన్నీ వచ్చే ప్రయత్నం చేయండి. జూన్ తర్వాత మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే, ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే కేతువు స్ట్రాంగ్ అవ్వాలి. కేతు స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేయాలి? మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళి గరిక అనేటువంటిది సమర్పించడం కానీ, గణపతికి ఆవు పాలతో అభిషేకం చేయడం కానీ చేయండి. దీనివల్ల చాలా బాగుంటుంది. ఇక జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీరుద్ర యాగము కానీ, శ్రీరుద్ర హోమం కానీ చేయించండి. ఎక్కడ చేయించాలో, ఎలా చేయించాలో తెలియకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా నేను చేయిస్తాను. సో మేజర్లీ 2026 రోహిణి నక్షత్రం వాళ్ళకి ఒక మంచి ఇయర్ అని చెప్పచ్చు. అదృష్టం పట్టబోతోంది, పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది, ఇలాంటి టైటిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వచ్చు. మీ ప్రయత్నం తర్వాత అనవసరమైన విషయాల మీద మీకు ఆసక్తి లేకుండా శ్రద్ధగా ముందుకు వెళ్ళగలిగితే 2026 అనేది మీకు అన్స్టాపబుల్ సక్సెస్ని ఇవ్వబోతోంది అని చెప్పొచ్చు. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ విధంగా కనబడబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో రోహిణి నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ చూసుకుని తీసుకోండి. సో మీ నక్షత్రం కోసం చూశారు కదా, మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ పర్టికులర్ అంశం మీద వీడియో చేస్తే బాగుంటుంది, దీని మీద తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత ఏంటి అంటే, ఇదంతా కూడా గోచారానికి సంబంధించిన గ్లోబలైజ్డ్ ఫలితాలండి. మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా, ట్రాన్సిట్స్ అన్నీ కూడా మీ జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసి జాతకం తెలుసుకోవాలని ఎవరైనా అనుకున్నా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.